ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ బారిష్ చోరీ చోటు చేసుకుంది. ముఖానికి ముసుగులు వేసుకుని బైక్లపై వచ్చిన 8 మంది దుండగులు దుకాణంలోకి ప్రవేశించారు. యజమాని రామకృష్ణ చేతులకు సంకెళ్లు వేసి చోరీకి పాల్పడ్డారు. సుమారు 700 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఇక శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీలో భారీ చోరీ చోటు చేసుకుంది. ముఖానికి ముసుగులు వేసుకుని బైక్లపై వచ్చిన 8 మంది దుండగులు దుకాణంలోకి ప్రవేశించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏదైతే పలాసలో అయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం అయితే మాత్రం ఒక ఉద్కంఠభరితమైనటువంటి ఏదైతే ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఏదైతే పలాసలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీలో అయితే మాత్రం గుర్తు తెలియని దుండగులు ఒక 8 మంది అయితే మాత్రం ఒక ఈ ఏదైతే జ్యువెలరీ షాప్ లో ప్రవేశించారు, అదే జిఎస్టీ ఆఫీసులు అని చెప్పు, లేదంటే వేరే మబ్బితో అయితే ఆ దుకాణంలో ప్రవేశించి ఎవరైతే ఆ యజమాని చేతికి ఏదైతే సంఖ్యలు వేసి అయితే మాత్రం దానిపైన విచారణ నేపథ్యంలో అయితే మాత్రం చెప్తూ ఆయన భయభ్రాంతులు గురి చేసి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి దుకాణంలో అయితే మాత్రం ఏదైతే ఈ సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు ఉన్నాయో మొత్తం 780 గ్రాములకు సుమారుగా అయితే మాత్రం అపహరించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏదైతే దీనికి సంబంధించినటువంటి బంగారాన్ని అయితే మాత్రం అపహరించి వాళ్ళు అక్కడ నుంచి పరారైన తర్వాత అయితే మాత్రం దానికి సంబంధించినటువంటి ఎవరైతే షాపు యజమాని ఉన్నారో పోలీసు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎవరైతే వచ్చారో దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే మాత్రం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళారు, అసలు ఈ బంగారాన్ని పట్టుకొని ఎక్కడికి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే నిత్యం ఈ దొంగతనాలు పాల్పడినటువంటి దుండగులు అనే విషయంపైన స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం దానిపై నిఘా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మనకు సంబంధించినటువంటి ఏదైతే పలాసలో ఉన్నటువంటి ఏఎస్పీ గారు కొంత ఉన్నారు. చెప్పండి సార్, దీనికి సంబంధించినటువంటి అసలు ఎందుకు జరుగుతుంది, అసలు దీనిపైన ప్రాథమిక విచారణలో ఏం జరిగిందంటారు? ఇక ప్రాథమిక విచారణ కంప్లీట్ అవ్వలేదు. సుమారుగా 8 మంది వచ్చినట్టు తెలిసింది. ఆ మోటార్ సైకిల్ మీద వచ్చినట్టు తెలిసింది. టీమ్స్ అయితే 4 టీంలు ఏర్పాటు చేశాము. అవన్నీ సెట్ ఉన్నాయి. సీసీ ఫుటేజ్లు, కెమెరాలు అన్ని వెరిఫై చేస్తున్నారు. అలాగనే ఈ కేసును అయితే చేస్తున్నాం. సార్, పట్టపగలు ఇటువంటి దారుణం జరిగింది. ఏదైతే దానికి సంబంధించిన 8 మంది దుండగులు ఒక మోటార్ వెహికల్ మీద వచ్చి దుకాణంలోకి ప్రవేశించేది మాత్రం ఎంత ఫ్యాక్ట్ ఏదైతే ఎంత పట్టపగలు చేయడం పైన ఏమంటారు సార్ పోలీస్ పరంగా మీరు చేసిన? వాళ్ళు మానవులు ఉన్నారు, వాళ్ళు ఎవరు తప్పు చేయలేదు. వాళ్ళు మోటార్ సైకిల్ ఎక్కడ పెట్టారు, మామూలుగా టీషర్ట్ ప్యాంట్ వేసుకుని నార్మల్ గా వచ్చాడు. సార్, ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే పలాసలో జరిగినటువంటి ఈ ఏదైతే ఈ ఘటన జరిగిందో ఘటనకు సంబంధించి ఏదైతే ఏఎస్పీ శ్రీనివాసరావు గారు అయితే మాత్రం పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాము. ఒక 8 బృందాలకు అయితే మాత్రం టీంలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకైతే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి పలాసలో నుండి డిఎస్పీ సార్ ఉన్నారు మనతో. సార్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు దానికి సంబంధించి అదే ఏదేమన్నప్పుడు కూడా ఏదైతే ఇప్పుడు తక్కువ సమయంలో జరిగింది కాబట్టి దుండగులు ఇక్కడి నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అనేక బృందాలను ఏర్పాటు చేసి అయితే మాత్రం పట్టుకునే ఏదైతే ఈ చోరీ బంగారు పోయినటువంటి వ్యక్తులను పట్టుకునేందుకు మాత్రం ఏదైతే ఈ జంట నగరాలైన పలాసతో పాటు ఏదైతే కాశీబుక్ ఉందో చుట్టుపక్కల గట్టి కాశారు, చెక్ ఏర్పాటు చేశారు. వివిధ టీములతో ఏర్పాటు చేసి అయితే మాత్రం ఈ వాళ్ళు పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూస్తున్నట్టు క్లూస్ టీంలు కూడా దిగాయి. దానికి సంబంధించిన వేల ముద్రలతో పాటు ఎవరైతే ఓనర్ ఉన్నారో యజమానికి చేతులకు సంఖ్యలు వేసి ఆయన భయభ్రాంతులకు గురి చేసి అయితే మాత్రం ఉన్నటువంటి చౌర్యాలు అయితే మొత్తం ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఆయనతో అయితే ఇక్కడ మీడియాకి కానీ అదేవిధంగా ఆయనతో మాట్లాడేందుకు అయితే మాత్రం అవకాశం లేకుండా పోలీసులు అయితే పూర్తి సమాచారం రాబట్టేందుకు ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆయన విచారిస్తున్నారు, ఎలా ఉంటారో, అసలు ఎంతమంది వచ్చారో, ఏ విధంగా వచ్చారో అనే విషయం పైన ఆయన విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేరుగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం లేనప్పుడు కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి ఎప్పటికల్లా సాయంత్రం కల్లా అసలు ఎవరు చేశారో, ఎక్కడి నుండి వచ్చారో, అసలు అభిచువలుగా చేస్తున్న దుండగులా లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి దుండగులు అనే విషయం పైన గుర్తించేందుకు అయితే మాత్రం స్థానిక ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం దీనిపైన ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాంబాబు.